విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అండి. అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం మీరంతా సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కపిల. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి టమాటా నిల్వ పచ్చడి అండి. ఇది నేను పాతకాలం పద్ధతిలోనే పెడుతున్నాను. అదే మా అమ్మమ్మ వాళ్ళు పెట్టిన విధంగా పెడుతున్నాను. ఇది సంవత్సరం అయినా పాడవదండి. మనం కావాలంటే దీన్ని పోపు వేసుకోకుండా అలా నిల్వ ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని పోపు వేసుకోవచ్చు. లేదంటే ఒకసారి అయినా పోపు వేసుకోవచ్చండి. బాగుంటుంది చాలా. ఇంకా ఆలస్యం ఎందుకు, రెసిపీలోకి వెళ్ళిపోదామండి. నేను దీనికోసం 2 కేజీలు టమాటాలు తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగేసి నైట్ అంతా తుడిచేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టుకున్నానండి. వీటికి అసలు తడి అనేదే ఉండకూడదండి. అందుకోసమని నైట్ అంతా ఆరబెట్టాను తుడిచిపెట్టేసి. ఇందుకోసం టమాటాలు చూడండి సన్నగా ముక్కలు పొడుగ్గా తరుక్కున్నాను. దీనికి ఒక కల్లుప్పు తీసుకున్నానండి నేను. ఈ టమాటా పికిల్కి కల్లుప్పు అయితేనే బాగుంటుంది, ఎందుకంటే బాగా ఊటొస్తుంది కదా ముక్కల్లో కలిపితే. దీనికోసం ఇప్పుడు కప్పు చూపిస్తున్నాను కదండి, రైస్ కప్పు. ఆ రైస్ కప్ తోటి 3 కప్పులు కల్లుప్పు వేస్తున్నానండి. అలాగే చిన్న స్పూన్ తోటి ఒక 3 స్పూన్లు పసుపు వేస్తున్నాను. పసుపు ఉప్పు కలిపి బాగా కలబెట్టి నైట్ అంతా ఉంచేస్తానండి. ఇది చూడండి ఎంత బాగా జ్యూస్ వస్తుందో, మీకే పొద్దుటికి చూపిస్తాను నేను. బాగా మిక్స్ చేస్తున్నానండి ఉప్పు పసుపు కలిపేసి. దీని మీద ఒక పల్చటి క్లాత్ ఒకటి కప్పేసి ఒక పక్కకి పెట్టేస్తానండి. ఇప్పుడు తర్వాత అండి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వెల్లుల్లి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదండి. ఆ మేలు చేసేదే వెల్లుల్లి అండి. డాక్టర్ బిఎం హెగ్డే అని ప్రొఫెసర్, గొప్ప డాక్టర్ అండి. ఆయన చాలా పేరున్న డాక్టర్. ఆయన చాలాసార్లు చెప్పారు హార్ట్ హెల్త్కి వెల్లుల్లి చాలా మంచిది. అందులో ఎల్సిన్ అనే పదార్థం ఉంటుంది. అది చాలా కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. హార్ట్ హెల్త్కి చాలా మంచిదని చాలాసార్లు చెప్పారండి. ఈ గార్లిక్, అదే వెల్లుల్లి హెల్త్ బెనిఫిట్స్ గురించి నేను ఒక క్లిప్పింగ్ కూడా పెట్టానండి. అది మీరు ఈ వీడియో చివరి దాకా చూడండి. ఆ క్లిప్పింగ్ కూడా చూసి మీకు నచ్చితే ఫాలో అవ్వండి. తర్వాత జ్యూస్ చెప్పాను కదండి, మార్నింగ్ కల్లా చూడండి ఎంత జ్యూస్ వచ్చిందో ఈ టమాటా పికిల్ కోసం. ఆ టమాటా పికిల్లో ఉంచేసి ముక్కలన్నీ పక్కకు తీసేసి ఈ రోజంతా ఎండబెట్టేస్తానండి. ఎండబెట్టి ఈవినింగ్ పచ్చడి కలుపుకుందాం అనుకుంటున్నాను నేను. గాలి కారిపోయినా సరిపోతుందండి. ఇప్పుడు ఇందుకోసం 400 గ్రాముల చింతపండు అండి. శుభ్రంగా పీచు విత్తనాలు తీసేసి పక్కకు పెట్టుకొని ఆ చింతపండుని ఈ జ్యూస్లో డిప్ చేసి పెడుతున్నాను, ముంచేసి. చూడండి జ్యూస్లో బాగానే కలిసిపోతుంది. చాలా జ్యూస్ వచ్చింది కదా. ఇందులో నానబెట్టేసుకుంటున్నాను నేను. సాయంత్రానికి అంతా బాగా మెత్తగా అయిపోతుందండి ఇది కూడా. ఇందులో ఒక పెద్ద వెల్లుల్లి అండి, 3 వెల్లుల్లి వేస్తున్నాను నేను. అవి కూడా ఒలిచి పక్కకు పెట్టుకున్నాను. ఈ ముక్కలు కూడా ఈ డే అంతా ఎండలో పెట్టేస్తానండి. గాలి కారినా సరిపోతాయి, బయట పెట్టేస్తాను. ఇప్పుడు నేను ఈ చింతపండు ఈ టమాటా జ్యూస్లోనండి ఈ వెల్లుల్లి వేసేస్తాను. వెల్లుల్లి మళ్ళీనేమో కారం అండి. ఏదైతే కొలతతో తీసుకున్నానో ఉప్పు, అదే కప్పుతో 1/4 కప్పు ఆవాలు, 3 వెల్లుల్లి, తర్వాత 2 స్పూన్లు మెంతులు, 2 కప్పులు కారం అండి. ఆ టమాటాలు చింతపండు పులుసు అంతా మిక్స్ చేసేసి అందులో వెల్లుల్లి కూడా వేసేసి బాగా కారం కూడా వేసి బాగా కలిపేస్తున్నానండి. 2 కప్పులు కారం వేస్తున్నాను. ఇంకొంచెం మీరు ఏమన్నా స్పైసీగా తినాలి పచ్చడి అనుకునే వాళ్ళు ఇంకొక 1/2 కప్పు కూడా కారం యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే 2 కప్పులు వేసి
కొంచెం ఇంకొక 2 స్పూన్లు కారం ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా జ్యూస్లో కలయబెట్టేస్తున్నానండి. నేను వెట్ గ్రైండర్లో వేస్తున్నానండి, మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఈ పచ్చడి మీరు 1 కేజీకి కూడా పెట్టుకోవచ్చండి. ఈ కొలతలతోటి పెట్టుకోవచ్చు, ఇదే రేషియోతోటి. వెల్లుల్లి కూడా వేసి కలిపేస్తున్నాను. దీన్ని నేను మిక్సీలో కాదండి, వెట్ గ్రైండర్లో వేసుకుంటున్నాను. మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మెత్తగా రుబ్బుకొని పక్కకు పెట్టుకొని దీనికి తాలింపు పెట్టుకోవాలండి. ఆవ పొడి, మెంతి పొడి కూడా నేను ఆవాలు పక్కకు పెట్టేశాను, ఆవు పొడి చేసేసి. అలాగే మెంతులు 2 స్పూన్లు వేయించేసి పక్కకు పెట్టుకున్నానండి. ఇది బాగా మెత్తగా పేస్ట్ అయ్యాక అప్పుడు ఆవు పిండి, మెంతి పిండి కూడా కలిపేస్తానండి పచ్చడిలో. కలిపేసి అప్పుడు నేను తాలింపు పెట్టుకుంటాను. ఇందుకోసం నేను మరో 2 పెద్ద వెల్లుల్లి కూడా తీసుకున్నానండి. చూడండి, ఆవు పిండి ఒక ముప్పావు కప్పు ఆవు పిండి అండి, 2 స్పూన్లు మెంతి పొడి వేసేసి బాగా కలుపుతున్నాను పచ్చడిలో. బాగా కలిపాక దీన్ని తాలింపు పెట్టుకోవాలండి. మీరు ఎప్పటికప్పుడు పెట్టుకోవాలన్నా కానీ ఈ పచ్చడి బాగానే ఉంటుందండి. దీన్నంతా ఒక జార్లోకి తీసుకొని ఏదన్నా కంటైనర్లో పెట్టేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా తాలింపు పెట్టుకోవచ్చు, లేదా మొత్తం ఒకేసారి అయినా పెట్టుకోవచ్చు. నేనేంటంటే పిల్లలకు కూడా ఇవ్వాలి కదా అందరికి అనేసి నేను ఒకేసారి తాలింపు పెడుతున్నానండి. అందుకోసం నేను వేరుశనగ నూనె అండి, ఎప్పుడు చెప్తుంటాను కదా, నేను వేరుశనగ నూనె తెప్పిస్తానండి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనేసి. ఇప్పుడే వచ్చిందండి అక్కడి నుంచి, గానుగ నుంచి. అది కొంచెం తెల్లగా ఉంది. చూడండి, ఇందులో ఒక గుప్పెడు ఆవాలు, గుప్పెడు జీలకర్ర వేసానండి. 2 వెల్లుల్లి బాగా కచ్చపచ్చగా దంచి వేసానండి. అందుకే ఆ కలర్ అలా ఉంది. ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. వెల్లుల్లి గురించి మీకు చెప్పాను కదా, ఆ క్లిప్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను, మీరు తప్పకుండా చూడండి. తర్వాత ఒక గుప్పెడు ఎండుమిరపకాయలండి, అవి కూడా వేస్తున్నాను. అవి కూడా బాగా వేగాలి. వేగాకండి దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకొకటి ఉందండి, అది వేస్తే ఈ పచ్చడికి రుచి ఎన్హాన్స్ అవుతుంది. అదేంటో చెప్తాను. అదేం లేదండి, మన ఇంగువ. ఒక 2 స్పూన్లు ఇంగువ మాత్రం ఇందులో వేస్తున్నానండి. నేను పచ్చిశనగపప్పు, కరివేపాకు అవేమీ వేయట్లేదండి. నిలవ పచ్చడిలో నేను వేయనండి, ఎందుకంటే పచ్చిశనగపప్పు అవి కొంచెం మాగుడు వాసన వస్తుంది అంటారు కదా, అందుకనే నేను వేయను. ఇప్పుడు చూడండి, ఇంగువ వేసేస్తున్నాను. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. అసలు ఈ పచ్చడి కలుపుతుంటేనే నాకు నోరు ఊరుతుందండి. ఎప్పుడెప్పుడు కొంచెం రైస్లో పెట్టుకొని కలుపుకొని తిందామా అనిపిస్తుంది. దోశలో కానీ, అన్నంలో కానీ, చపాతీలో కానీ ఈ చట్నీ చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి, ఎలా ఉందో చెప్పండి. తర్వాత హెల్త్ టిప్స్, మన ఇంట్లో దొరికే వాటితోటి ముందు హెల్త్ ఎలా మంచిగా ఉంచుకోవాలో కూడా ఆలోచించండి.